లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్ అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమా హాస్య నటుల్లో రమణారెడ్డి గారి స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. నెల్లూరు యాసని, నెల్లూరు భాషని తెలుగు తెరపైకి తీసుకొచ్చి ఆ యాసకి, భాషకి తెలుగు సినిమాలో ఒక స్థానం కల్పించిన తొలి హాస్య నటుడైన. కేవలం అది మాత్రమే కాదు, ఈయన మ్యూజిషియన్ కూడా, అలాగే డబ్బింగ్ చెప్పేవారు. సో ఆల్రౌండర్ అనమాట తెలుగు సినిమాలో. ముఖ్యంగా ఆయన పండించిన కామెడీ 200 పైగా సినిమాల్లో నటించారు. సో రమణారెడ్డి గారి హాస్యానికి ఈ రోజుకి కూడా అది ఒక చిరంజీవిలాగా అలాగే నిలబడిపోయిందనమాట. సో మనం మనసులో ఎప్పటికీ ఆయన చిరంజీవిగా మిగిలిపోతారు. అలాంటి రమణారెడ్డి గారి గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కోఆర్డినేటర్ కనకాల జీకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి రమణారెడ్డి గారి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. రమణారెడ్డి గారు సార్. తిక్కవరపు వెంకట రమణారెడ్డి సార్. ఆయన పేరులోనే కూడా కొంచెం తిక్క ఉంది. ఆయన అందరూ యాక్ట్ చేస్తారండి, కానీ యాక్షన్కి రియాక్షన్స్ చాలా చక్కగా ఇస్తాడు ఆయన. సార్. రియాక్షన్స్ భలే ఇస్తాడు ఆయన. అవును, భయపడినట్టు అట్లా ఎగరడం. తర్వాత ఎట్టా గుళ్ళక ఆ నెల్లూరు యాక్సెంట్ని చాలా చక్కగా ప్రొజెక్ట్ చేశాడు ఆయన. సో నెల్లూరు యాక్సెంట్ ఇలా ఉంటుంది అని రమణారెడ్డి గారితోనే స్టార్ట్ అయింది ఆ యాక్సెంట్. ఆ యాక్సెంట్ బ్యూటీ కానీ ఎవరు కోదండరామరెడ్డి గారు, వాణిశ్రీ వాళ్ళు నెల్లూరు వాళ్ళే కదా, వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళిద్దరు అదే యాక్సెంట్లో మాట్లాడుకుంటారు. గమ్మత్తుగా ఉంటుంది. ఏ కోదండ ఏంటి అంటది వాణిశ్రీ. కొంచెం యాక్సెంట్ని మొట్టమొదట నెల్లూరు యాసలో ఒక స్పీడ్ ఉంటుంది సార్. ఆ మాటలో ఆ స్పీడ్ ఉండేలేకే అది ఆ పదం అది యాసలాగా చాలా అందంగా ఉంటుంది. అయితే ఈయన బాగా నాటకాలు ఆడాడండి. కప్పలు, నెల్లూరు నేస్తం అని ఆత్రేయ గారు రాసిన నాటకాలు బాగా ఆడాడు. ఆ నాటకాలు ఆడుతూ డిఫరెంట్ పర్సనాలిటీ, ఆ డిఫరెంట్ పర్సనాలిటీతో సినిమా అవకాశాల కోసం ట్రై చేశాడు. సినిమా అవకాశాలు వచ్చాయి. ఇతనికి సెపరేట్ ఐడెంటిటీ వచ్చింది. రేలంగి, సూర్యకాంతం వీళ్ళ కాంబినేషన్స్తో మంచి మంచి వేషాలు పడ్డాయి ఈయనకి. రేలంగి కన్నా ఈయన చిన్నవాడైనా రేలంగికి మామ క్యారెక్టర్స్ పెద్ద క్యారెక్టర్ వేశాడు. చాలా సినిమాలు ఉన్నాయి సార్, చాలా సినిమాలు వాళ్ళ కాంబినేషన్లో కామెడీ. అంటే అప్పుడు సినిమాల్లో మెయిన్ స్టోరీ నడుస్తూ ఉండగా ప్యారలల్గా ఒక కామెడీ ట్రాక్ రన్ అయ్యేది. అవును, ఒక సీరియస్ డ్రామా ఉంటే మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ట్రాక్ వచ్చేది. ఆ ట్రాక్లో ఎప్పుడు రమణారెడ్డి గారు, రేలంగి గారు, సూర్యకాంతం గారు వీళ్ళందరూ ఉండాల్సిందే. అసలు వీళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూసేటటువంటి ఇది. చిన్న డౌట్ సార్, సూర్యకాంతం గారి వారి ఎత్తు కానీ ఆహార్యం కానీ చూస్తే గంభీరంగా ఉంటారు. సరే, ఆయన నవ్విచ్చినా సరే ఆ గంభీరత కనిపిస్తూ ఉంటుంది. ఈయనేమో బక్కగా, పొడుగ్గా ఉంటారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు జంటగా రోల్స్ చేసేవాళ్ళు. తర్వాత ఏంటి తెలుసా, మిస్సమ్మ సినిమాలో సావిత్రిని ప్రేమిస్తాడు. సావిత్రి నాకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు. అవును, హ్యాట్ ఒకటి పెట్టుకొని దొరలాగా అంత పెద్ద పెద్ద క్యారెక్టర్ వేశాడు. తర్వాత గుండమ్మ కథలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్. గుండమ్మ కథ అసలు అమ్మ ఎప్పటికీ కూడా గుండక ఆ యాక్సెంట్ మనకి రాదు కానీ భలే ఉంటుంది ఆయన డైలాగులు కానీ. తర్వాత మంచి మెజిషియన్, ఇంద్రజాలికుడు. మొదటి నుంచి దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. సినిమాల్లో వేషాలు వేస్తూ ఉన్నా కూడా ఈ మ్యాజిక్ షోస్ ఎక్కువ చేశాడు. మ్యాజిక్ షోని ఆయన ఉద్దేశం ఏంటంటే మ్యాజిక్ నేర్చుకుని మ్యాజిక్ షోస్ ఎందుకు వదిలిపెట్టలేదు, సినిమాల్లో బిజీగా ఉన్నా సరే. సినిమాల్లో 3 షిఫ్ట్లు చేసినంత బిజీగా ఉండేవాడు ఆయన. అయితే ఆయన లాజిక్ ఏంటంటే, ఆయన చెప్పిన లాజిక్, నేను, రేలంగి, రమణారెడ్డి ఇంతమంది మేము ఆర్టిస్టుల నుండి కామెడీ చేస్తే ఆడియన్స్ నవ్వుతారు, కానీ మెజిషియన్గా నేను ఒక్కడిని
చేసి వాళ్ళని గలగటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అందుకే నేను ఒక్కడినే వన్ మ్యాన్ షో చేసి చాలామందిని ఆశ్చర్యపరచటం, నవ్వించటం ఆ విధంగా చేసేవాడిని. సో, ఇంతమంది జనాన్ని నేనొక్కడినే నవ్వించడంలో నాకు చాలా ఆనందం ఉంది. అందుకే నేను మ్యాజిక్ షోస్ వదిలిపెట్టలేదు. సినిమాల్లో బిజీగా ఉన్నా అనేటటువంటి ఒక లాజిక్ చెప్పాడాయన. అయితే మీరన్నట్టు నిజంగానే ఆ! 100కి పైగా మ్యాజిక్ షోలు చేశారంట. అవును. కానీ ఏ రోజు కూడా ఆ షో నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా ఈయన సొంతానికి వాడుకోలేదంట. అవును. సేవా కార్యక్రమాలకి వాడుకున్నాడు. సినిమాలు నా సంపాదన, అవును. ఇది ప్రజల సంపాదన అని చెప్పి ఇదంతా ప్రజలకి ఇచ్చేవాళ్ళంట. అవునవును. అబ్బా! ఎంత గొప్ప మనసు. తర్వాత అండి ఎంజీఆర్, భానుమతి యాక్ట్ చేసినటువంటి 'శివాజీ గణేషన్' తమిళ్ సినిమాలు అప్పుడు సినిమాలు తక్కువ కదా! సార్. ఆ తమిళ్ సినిమాల్ని తెలుగులో డబ్ చేసేవాళ్ళు. హ్మ్. ఆ డబ్ చేసేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్‌కి తంగవేలు అని కమెడియన్ ఉండేవాడు. సార్. ఆ తంగవేలుకి ఈయన డబ్బింగ్ చెప్పేవాడనమాట. హ్మ్. హ్మ్. అందులో తమిళ్ సినిమాలో భానుమతి యాక్ట్ చేసింది. భానుమతి డబ్బింగ్ చెప్పుకుంది. సో, ఒకసారి భానుమతి, రమణారెడ్డి గారు, తిక్కవరపు రమణారెడ్డి వీళ్ళిద్దరూ డబ్బింగ్ చెప్పాలి. అప్పుడు లూప్ సిస్టమ్ కదా! సార్. ఒక లూపు కట్ చేస్తే ఆ లూపులో వాళ్ళిద్దరూ ఉంటే వాళ్ళిద్దరూ కలిపి చెప్పాలి హ్మ్. డబ్బింగ్. హ్మ్. ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ అప్పుడు ఇప్పుడు లేదు. ట్రాక్. అయితే ఈయన డబ్బింగ్ చెప్తున్నాడు. ఈయనది చాలా పెద్ద డైలాగ్ ఉంది. భానుమతి గారిదేమో చిన్న డైలాగే ఉంది. ఈవిడ టక్కుమని చెప్పేస్తుంది. హ్మ్. ఆయన ఆ పెద్ద డైలాగు డబ్బింగ్ చెప్పేటప్పుడు లిప్‌కి సింక్ అవ్వాలి సింక్ కదా! అవ్వాలి. అవును. ఆ సింక్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి తడబడుతున్నాడు. టేకులు పడతాయి. డెఫినెట్ టేకులు పడుతున్నాయి. ఆ! ఈ భానుమతికి విసుగొచ్చి నేను చెప్పాను, ఎన్ని సార్లు చెప్పినా నేను కరెక్ట్‌గా చెప్తున్నాను. ఆయన అన్ని సార్లు తప్పు చెప్తున్నాడు. హ్మ్. నేను కరెక్ట్‌గా చెప్పిన దాంట్లో నుంచి ఒక సౌండ్ తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోద్ది. హ్మ్. ఆయన చెప్పిన తర్వాత అంతవరకు నేను కూర్చుంటానని ఆమె రెస్ట్ అక్కడ తీసుకుంది. కూర్చుంది. ఆ! సరే ఆయన చెప్తున్నాడు. సరే ఈవిడ అలా అన్నదని నెక్స్ట్ టేక్‌లో పట్టుదలగా చెప్పాడు. ఓకే అయిపోయింది. హ్మ్. ఓకే అయిపోయిన తర్వాత 2, 3 లూపులయిన తర్వాత మరొక లూపొచ్చింది. ఆ లూప్‌లో భానుమతి డైలాగులు ఎక్కువున్నాయి. రమణారెడ్డి డైలాగ్ తక్కువ ఒకటుంది. ఆ! రమణారెడ్డి గారేమో టక్కుమని చెప్పేస్తున్నాడు. ఆవిడేమో చెప్పలేకపోతుంది. లిప్ సింకు ఎక్కడో ఏదన్నా వచ్చేసరికి మళ్ళా చెప్పాల్సింది. టేక్ ఖచ్చితంగా పట్టుద్ది. ఎవరికైనా పట్టుద్ది. ఎవరికైనా ఆ! పట్టుద్ది. జగ్గయ్య గారు లాంటి వాళ్ళకే పట్టుద్ది. హ్మ్. ఆయన జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్తే ఎక్కడైనా సింకు లేదంటే ఆపేస్తాడు. హ్మ్. డబ్బింగ్ చెప్పడంలో నాగేశ్వరరావు గారు చాలా పర్ఫెక్ట్ అండి. సార్. తర్వాత రామారావు గారు డబ్బింగ్ చెప్తారు. ఆ! కొంచెం అటు ఇటుగా ఉంటది. ఆ! అటు ఇటుగా ఉంటే వన్ మోర్ అనంటే అక్కర్లేదు. ఓకే. హ్మ్. ఎడిటర్ సింక్ చేస్తాడు. హ్మ్. కరెక్ట్‌గా ఉంటుందని ఆ! చేసేస్తాడు. ఎడిటర్స్ దాన్ని సింక్ చేస్తారు. ఏఎన్నార్ గారు అలా గాదు. ఏఎన్నార్ గారు చాలా పర్ఫెక్ట్‌గా చాలా చక్కగా చెప్తాడాయన. ఓకే. ఓకే. ఒకసారి ఏఎన్నార్ గారికి మేము శ్రీరంగంతులో డబ్బింగ్ చెప్తుంటే ఫెంటాస్టిక్ అని ఒక వర్డ్ వచ్చింది. హ్మ్. మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒకాయన ఫెంటాస్టిక్ అంటే ఎఫ్ఏ రావాలి గదా! ఆ! ఇంగ్లీష్ స్పెల్లింగ్ తెలియక ఫెంటాస్టిక్ అని తెలుగులో రాయొచ్చు కదా! ఇంగ్లీష్‌లో రాసాడు. పిఈ అని రాశాడు. హ్మ్. ఆయన చదివి ఫెంటాస్టిక్ ఎవడయ్యా ఈ పెంట వెధవా అన్నాడు నాకు. సార్ నేను రాయలేదు సార్ అంటే, నువ్వు రాయలేదులే నాకు తెలుసులే గానీ, ఆ! ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో రాసుకోవచ్చు కదా! అలాగా ఒక్కొక్కసారి సింక్‌లో కూడా చాలా ఇబ్బందుంటుంది. అవునవును. తర్వాత కరెక్ట్‌గా లేకపోతే సౌండ్ ఇంజినీర్ కూడా మరొక టేక్ అడుగుతాడు. అడుగుతారు. సో, డెఫినిట్‌గా ఇవ్వాలి మనం. ఈసారి భానుమతి గారికి టైం పట్టింది. ఈసారికి భానుమతి గారికి టైం పడుతుంది. ఆ! ఈయనేమో టక్కుమని చిన్న డైలాగ్‌గా చెప్పేస్తున్నాడు. ఆ! చెప్పేస్తుంటే ఈయనేంటి ఆవిడ అంతకుముందు టేక్‌లో ఆయన్ని చెప్తానే ఉండండి నేను కూర్చుంటాను అంది. హ్మ్. ఇప్పుడు ఈయనేమన్నాడు, నాది ఒకటే కదండీ చిన్న డైలాగ్ కదా! ఆ డైలాగ్ నేను చెప్పిన దాంట్లో 2, 3 టేకుల్లో అందులో ఒక సౌండ్ తీసుకోండి. ఆవిడ చెప్తా ఉంటది. నేను కూర్చుంటానని ఈయన కూర్చున్నాడు. సో, ఈ విధంగా హ్మ్. అంటే అవకాశం వచ్చేటప్పుడు హ్మ్. కొన్ని గమ్మత్తులు ఇట్టా అయితే భానుమతి జరుగుతా గారంటే ఉంటాయి. అందరికి భయం గదా! ఆ! ఏమనలేదా అని? ఆ! స్పోర్టివ్‌గా తీసుకుంది. సార్. అంటే ఆవిడే ఆవిడ టార్గెట్ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ మీదే టార్గెట్ ఎప్పుడు. ఓకే. చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళు బాగా ఆదరిస్తది. హ్మ్. చేస్తది. మంచి ఫ్రెండ్స్ గూడా ఉన్నారు సార్. ఆవిడకి. సో, ఈ విధంగా తర్వాత ఆహ్, ఎంత సినిమా బిజీగా ఉన్నా సరే అది మాత్రం వదిలిపెట్టలేదు. హ్మ్. తర్వాత గొప్ప విషయం ఏంటంటే
ఈయన చాలా ముమ్మరంగా యాక్ట్ చేసేటప్పుడు చాలా డబ్బులొచ్చాయి. ఉమ్, చాలా డబ్బులొచ్చాయి. ఈయన ఒకసారి అందరినీ గృహప్రవేశం ఫంక్షన్‌కి పిలిచాడంట. ఏం ఫంక్షన్ అని అడిగితే, ఆయన ఇల్లు కట్టుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ ఫంక్షన్ చేశాడు. గృహప్రవేశం. గృహప్రవేశం. ఉమ్, గృహప్రవేశం అయిపోయింది. ఉమ్, అందరికి భోజనాలు పెట్టాడు. ఎవరికి? సినిమా వాళ్ళందరితో పాటు ఆ ఏరియాలో ఉండేటటువంటి పేద పిల్లలు ఉంటారు కదా! పేదవాళ్ళు ఉంటారు కదా! సార్. వాళ్ళందరినీ పిలిచి ఒక 1000 మందికి భోజనం పెట్టాడంట. బా. సో, ఆ విధంగా పెట్టేటటువంటి మనసు కూడా ఉంది. తర్వాత ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం. ఉమ్, ఆ ఆ ఆరోగ్యం అలా ఉంటున్నా కూడా యాక్ట్ చేసేవాడు. సార్. తర్వాత కొంచెం ఆరోగ్యం క్షీణిస్తుండేటటువంటి దశలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ వచ్చేవి. ఉమ్, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ ఒప్పుకునేవాడు కాదంట. ఉమ్, ఒక 2, 3 సీన్‌లు వేషం అయితే గబుక్కున చేసేసి వచ్చేయొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఫుల్ లెంత్ అంటే ఏ రోజు ఎలా ఉంటుందో అని. ఆ! ఉమ్, చెప్పలేము. ఉమ్, సో, అందుకోసం తర్వాత స్ట్రెయిన్ తర్వాత ఈయన డైలాగులో ఒక విసురు ఉంటది. సార్. ఈయన డైలాగులు చిన్న డైలాగులు కాదు కదా! అవును. ఒక ప్యాసేజ్ లాగా రాస్తారు. డైలాగ్‌లో విసురు ఉంటది. ఈయన బాడీలో కూడా విసురు ఉంటది. బాడీలో విసురు ఉంటుంది. ఆ. యాక్షను, రియాక్షను ఉమ్, గమ్మత్తుగా ఉంటుంది. కామెడీ చేస్తాడు. ఇప్పుడు బాడీ అంతా యాక్ట్ చేస్తాడాయన. అవును. కామెడీ క్యారెక్టర్ కాబట్టి. ఉమ్, కాబట్టి పెద్ద ఎక్కువ నంబర్ ఆఫ్ సీన్‌లు ఉండేటటువంటి క్యారెక్టర్ ఒప్పుకోకుండా సార్. ఒక 2, 3 సీన్‌లు ఉండేటటువంటి క్యారెక్టర్ ఒప్పుకొని వచ్చేవాడంట. సార్. తర్వాత ఈయన కట్టుకున్న ఇంటిలో డబ్బులు జాగ్రత్త పెట్టుకునేవాడు. ఉమ్, ఈయన కట్టుకున్న ఇంటిలో నాగయ్య గారు అద్దెకున్నాడంట. చిత్రు నాగయ్య గారు. చిత్తూరు నాగయ్య గారు ఉమ్, అద్దెకున్నారంట. సో, ఆ విధంగా ఒక 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఆ! ఉమ్, సంతానం అంతా బాగానే ఉంది. బట్ ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉంది. ఒక సర్జరీ ఏదో జరిగింది. సార్. ఆ సర్జరీ ఏదో జరిగిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు. ఉమ్, అప్పుడే చిన్న క్యారెక్టర్స్ ఒప్పుకునేవాడు. తర్వాత ఆ సర్జరీ వికటించి మళ్ళా సర్జరీ చేయాల్సొచ్చింది. బా. ఉమ్, సో, ఆ విధంగా ఇబ్బందులు పడి ఆహ్, అందరికీ తర్వాత ఎన్టీ రామారావు గారు సెట్‌కి రాంగానే రమణయ్య గారు అని పిలిచేవారంట. వాళ్ళిద్దరి అద్భుతమైన కాంబినేషన్. ఆ! రమణయ్య గారని గౌరవంగా పిలిచేవాడంట ఎన్టీ రామారావు గారు. సార్. సో, ఆయన కమెడియన్ అయినా సరే అందరూ చాలా ప్రముఖ. తర్వాత ఆయనకి అందరితో చాలా బాగుండేవాడంటండి. ఉమ్, అందరితో చాలా బాగుండేవాడంట. ఎక్కడ కాంట్రవర్సీ మాటలు గాని అటువంటివేమీ లేకుండా ఆ విధంగా స సఖ్యంగా బాగా మెలిగేవాడు సెట్స్‌లో అని కాకపోతే చెప్తారు. ఆయన వయసు కూడా 50 సంవత్సరాల పైన, అంటే 50, 53 ఏళ్ల వయసులో ఆ! ఆయన చనిపోయారు. ఆ! చేసింది కూడా 200 సినిమాలే. అవునవును. కానీ ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు చేసి ఉండాల్సింది. ఆయన స్కిల్‌కి గాని, ఆయన అదే. హాస్య చిత్రతకి గాని, అవును. ఆయన యాక్టింగ్ గాని. బట్ ఎందుకో ఆయనకి పెద్ద అవార్డ్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఏం పెద్ద అవార్డ్స్ కూడా వచ్చినట్టు లేవు. అప్పటికి అవార్డ్స్ లేవనుకుంటా ఇంకా అప్పటికి. సో, నంది అవార్డ్స్ తర్వాత కాలంలో అయినా గాని ఆ! పద్మశ్రీ గాని అట్లాంటి ఎటువంటి అవార్డ్స్ కూడా ఆయనకి వచ్చినట్టు లేదు. లేదు. హ్మ్. ఏదైనా నెల్లూరు నెరజాడంటారు. హ్మ్. అలాగే నెల్లూరు భాష, నెల్లూరు యాస సార్. అది చక్కగా ప్రవేశపెట్టినటువంటి కీర్తి, ఆ యాసని, ఆ భాషని బాగా పోషించినటువంటి కీర్తి రమణారెడ్డి గారికే దక్కింది. హ్మ్. నెల్లూరు పక్కన ఒక విలేజ్ ఆయన. అయితే ఆయన యాక్చువల్‌గా సినిమా ఆ రోజుల నుంచి ఈ రోజుకి కూడా సినిమా వాళ్ళకెళ్ళే వాళ్ళకి చదువు ఉండదు. ఆ! చదువులో కట్టా ఎళ్తారు. ఇలాంటి ఒక మాటలు చెప్తారు. కానీ ఆయన అప్పట్లోనే గవర్నమెంట్ ఉద్యోగంట. గుంటూరులో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా జాబ్ చేశాడంట ఆయన. ఆ! గుంటూరులో జాబ్ చేశాడు. చదువుకున్నాడు. హ్మ్. ఇంటర్ వరకు ఎంతకో చదువుకున్నాడనుకుంటా. సార్. ఆ రోజుల్లో ఇంటర్ అంటే చాలా ఎక్కువ. ఆ! ఆ! అప్పుడు చదువులు చాలా తక్కువ కదండీ. సో, అంటే రమణారెడ్డి గారు ఇంటర్ చదువుకున్నాడంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు క్రిందట మాట అది. సో, ఆ విధంగా చదువుకున్నాడు. గవర్నమెంట్ జాబ్ చేశాడు. నాటకాలు ఆడాడు. మ్యాజిక్ షోలు చేశాడు. తర్వాత నెల్లూరులో ఒక పెద్ద షో మ్యాజిక్ అండ్ మ్యూజిక్ షో హ్మ్. బై రమణారెడ్డి అండ్ ఘంటసాల. ఇద్దరిది ఒకటేసారి. ఆ! ఆ! అది ఒక పెద్ద షో చేశారక్కడ. సార్. ఆ షోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఘంటసాల ఘంటసాల గారి పాటలకి జనాలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఈయన మ్యాజిక్ సిస్టమ్ కూడా అంత పక్కగా చేశారంట. ఆ షోను కూడా బాగా ఎంజాయ్ చేశారంట నెల్లూరులో. అయితే మనం రమణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటూ ఒక్క పాట కానీ పాడకుండా వీడియో కంప్లీట్ చేస్తే అది ఆడియన్స్ కూడా ఒప్పుకోరు. చేతిలో డబ్బులు పోయినే పాట. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే. అది ఆ ప్యాకెట్లో డబ్బులు ఆఖరికి డబ్బులు పోతే ఏమొస్తుందంటే పోతే అనుభవము వచ్చు అని ఆ పాట బ్రహ్మాండంగా హిట్ అయింది. అది సార్ చాలా బాగుంటుంది ఆ పాట. అవును. అలాగా అటువంటి కామెడీ సీన్స్, తర్వాత కామెడీలో కూడా ఫ్యామిలీ కామెడీ డ్రామా, సార్ మరి జుగుప్సాకరమైన ఎక్కడ కామెడీ ఉండదు. కాదు. ఎక్కడా ఉండదు. ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్ మధ్యనే చక్కని డ్రామా, ఆ కామెడీ, అదంతా చాలా చక్కగా పోషించి రమణారెడ్డి గారి అలాంటి ఆర్టిస్ట్ మళ్ళీ రాలేదు ఇప్పటి వరకు. అవును. అంటే ఆ క్రెడిట్ ఆయనకే. ఖచ్చితంగా నేను రీప్లేస్మెంట్ పోల్చడం కాదు కానీ రేలంగి గారి స్థానాన్ని బ్రహ్మానందం గారు భర్తీ చేయగలిగారు. అవునవును. అలా కొన్ని స్థానాలు భర్తీ అయినాయి. అవునవును. ఒక్క సూర్యకాంతం గారు కానీ రమణారెడ్డి గారు కానీ వీరిద్దరు సో స్థానాలు. ఈయనది టిపికల్ క్యారెక్టరు, సార్ టిపికల్ పర్సనాలిటీ, టిపికల్ యాక్షన్. అవును. అందుకే తిక్కవరపు ఆయన పేరులో తిక్కవరపు రమణారెడ్డి అనేటటువంటి నిజంగా పేరు. భలే పాయింట్ చెప్పారు సార్. నిజంగానే అవును. ఆయనకి రీప్లేస్మెంట్ లేదు, ఇప్పటికీ లేదు. మనిషి మంచి హైట్. మిశ్రమ సినిమాలో సావిత్రిని నేను చేసుకుంటానని వస్తూ ఉంటాడు. అసలు సావిత్రికి ఆపోజిట్గా రమణారెడ్డి గారి క్యారెక్టర్ని పెట్టడం అంటే అప్పటికి మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుని ఉంటాడు ఆయన. అవును. లేకపోతే పెట్టరు కదా. అవును. ఇప్పుడు ఒక పక్క సావిత్రిని ఎన్టీ రామారావు గారు ప్రేమిస్తూ ఉంటే, మరి రమణారెడ్డి కూడా వచ్చి ప్రేమిస్తున్నాడంటే అప్పటికే ఈయన ఆర్టిస్ట్గా ఎదిగుంటాడు మిసమ్మకు ముందే రమణారెడ్డి గారు. సార్. సో ఆ విధంగా ఆత్రేయ గారు రాసినటువంటి నాటకాలు కూడా ఆడాడు, బయట పనిచేశాడు, తర్వాత మ్యాజిక్ షోలు చేశాడు, మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. సూపర్ సార్. నిజంగానే, ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది. రమణారెడ్డి గారి సినీ ప్రస్థానం అంతా తెలుసుకోవడం ఒక ఆనందం. అవునవును. మాది నెల్లూరు రావడం ఇంకో ఆనందం. వెరీ గుడ్. రియల్ థ్యాంక్ యూ టూ మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.